సంగారెడ్డి జిల్లా సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఇంకా 9 మంది ఆచూకీ దొరకలేదు. ప్రమాద స్థలంలో 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది భవన శిథిలాల్ని తొలగిస్తున్నారు. ఇప్పటివరకు 34 మృతదేహాల్ని గుర్తించారు అధికారులు. పటాన్చెరు హాస్పిటల్లో 5 గుర్తు తెలియని మృతదేహాలున్నాయి. అవి ఎవరివని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. మరోవైపు వివిధ ఆసుపత్రుల్లో 23 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 12 మంది బాధితులు హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఎక్స్పర్ట్స్ హై లెవెల్ కమిటీ ప్రమాద స్థలిని పరిశీలించారు. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. అటు ప్రమాద స్థలంలో శిథిలాల ప్రక్రియ తొలగింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు డిఎన్ఏలతో సరిపోయిన మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సంగారెడ్డి జిల్లా పాషమైలారలోని సిగాచి కంపెనీ దుర్ఘటన జరిగి 6 రోజులు గడుస్తుంది. ఈ 6 రోజుల నుంచి కూడా కంటిన్యూగా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే 39 మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో 143 మంది ఆ పరిశ్రమలో పనిచేస్తున్నారని నిర్ధారించారు. ఎందుకంటే అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ కూడా పోయింది. కానీ మొత్తానికైతే 143 ఉన్నట్టుగానే యాజమాన్యం నిర్ధారించింది. అందులో 39 మంది చనిపోగా 34 మందిని గుర్తించారు. 5 గుర్తించకుండా మార్చురీలో ఉన్నాయి. 12 మంది అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో ఆ 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. 60 మంది సురక్షితంగా బయటికి వెళ్ళిపోయారని కూడా కొద్దిసేపటి క్రితమే అప్డేట్ చేస్తూ కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు మొన్న ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ కమిటీ వచ్చేసి మొత్తం 3 గంటల సేపు అక్కడ పరిశీలించి వెళ్ళింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో వచ్చినటువంటి హై లెవెల్ కమిటీ కూడా అక్కడ పరిశీలించిన అనంతరం నేరుగా బాధిత కుటుంబాలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం కానీ మీకు అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా అనేక విషయాలను సేకరించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు 6వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నిన్న హై లెవెల్ కమిటీ వచ్చినప్పుడు కూడా అక్కడ కంపెనీ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కనీస భద్రత లేకుండానే కార్మికులతో పనిచేయిస్తున్నట్టుగానే అక్కడ వాళ్ళ యొక్క ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చేట మనకి స్పష్టమైంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ పరిశ్రమలో భద్రతకు సంబంధించి లోపాలు ఉన్నట్టుగానే ప్రాథమిక సమాచారం ఉంది. ఈ 2 కంపెనీలు కూడా నెల రోజుల వ్యవధిలో తమ యొక్క నివేదికను అందించాల్సి ఉంటుంది. మరో 2-3 రోజుల్లో ఈ హై లెవెల్ కమిటీ అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఆ ప్రాంతానికి వచ్చేసి పరిశీలించినట్టు కూడా మనకి